కర్ణాటకలో బైక్ టాక్సీ మళ్ళీ బ్యాన్ చేస్తున్నారా? బైకులు సీజ్ చేస్తున్నారా? ప్రతి 6 నెలలకోసారి ఈ కర్ణాటక గవర్నమెంట్‌కి ఏమవుతుంది? వీళ్ళెందుకు ప్రతిసారి ఆటో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? అసలు బెంగుళూరు లాంటి ఒక ట్రాఫిక్ మహానగరంలో ఆటోలు, క్యాబుల్లో లాగా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా షార్ట్‌కట్ రూట్స్‌లో చాలా తొందరగా, చాలా తక్కువ రేట్‌లో గమ్యం చేర్చేది బైక్ టాక్సీ. అసలు ఈ బైక్ టాక్సీ లాస్ట్ మినిట్స్‌లో చాలా సౌకర్యవంతం. మెట్రో స్టాప్ నుంచి ఆఫీసులకి, బస్ స్టాపుల నుంచి ఇళ్ళకి, రైల్వే స్టేషన్ నుంచి హాస్టల్స్‌కి, పీజీస్‌కి, స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలా చాలా మందికి చాలా అంటే చాలా ఉపయోగకరం. ఇంకా లేడీస్‌కి కావాలంటే ఒకసారి లేడీస్‌ని అడిగి చూడండి. మిడ్‌నైట్ అయినా కూడా చాలా సేఫ్టీగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. అంతెందుకండి ర్యాపిడోలో పార్సిల్ బుక్ చేసి వచ్చే దారిలో ఒక కేజీ ఆనియన్ కొనుక్కొని రమ్మని చెప్పండి. ఖచ్చితంగా కొనుక్కొనొస్తారు. అదే ఆటో వాళ్ళు ఆ పని చేస్తారా? ఇంకా ఆటోల విషయానికొస్తే అందరూ కాదు, అందరిలో కొంతమంది గురించి చెప్తున్నా. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ దౌర్జన్యం చాలా అంటే చాలా దురుసుగా ఉంటాయి. అసలు నన్నడిగితే ప్రతి ఆటోకి మీటర్ ధర ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వాళ్ళు రావాలి. ఎక్కువ డిమాండ్ చేయకూడదు. ఇంతివ్వండి, అంతివ్వండి అని అస్సలు మాట్లాడకూడదు. షార్ట్ రైడ్ ఉంటది కదా! అంటే 1, 2 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు వాళ్ళు రారు. ఇంతిస్తే వస్తాను, లేకపోతే రాను. పోనీలే అని మనం వేరే ఆటో మాట్లాడుకుంటే సరే వాళ్ళని కూడా రానీయరు. అలాంటి సమయంలో ప్రజలు బైక్ టాక్సీ కాకుండా ఇంకేం యూజ్ చేస్తారు? ఇంకా పీక్ అవర్స్‌లో అంటే మెట్రో స్టేషన్‌లు, ఐటీ కారిడార్‌లు, రైల్వే స్టేషన్‌లు, స్కూల్స్, కాలేజీలు ఎక్కువ రేట్‌లో డిమాండ్ చేస్తా ఉంటారు. విషయం గమనించారా? ఈ ఆటో వాళ్ళు రోడ్ల మీద వాళ్ళ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఒక రూల్ లేకుండా సిగ్నల్ జంప్ చేస్తూ ఇంకా వాళ్ళదే రాజ్యం. అసలు ట్రాఫిక్ జామ్ అయ్యేదే వాళ్ళ వల్ల. ఫైనల్‌గా ట్రాఫిక్ పోలీసుల విషయానికొద్దాం. అందరూ కాదు కొంతమంది. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న ఇరుకు ప్రదేశాల్లో కంట్రోల్ చేయరు. ఎక్కడో మూలన కార్నర్ దగ్గర చాటుగా దక్కొని చలానా ఏస్తా ఉంటారు. పొరపాటున ఎవరైనా హెల్మెట్ లేకుండా పోతే ఇంకంతే వాడు అయిపోయింది ఇంకంతే. ఇంకా రాంగ్ రూటు, సిగ్నల్ జంపు, ఫుట్‌పాత్ మీద పోతుంటారు. వాళ్ళు మాత్రం ఏం చేయరు. కొంతమందైతే డైరెక్ట్‌గా వన్ వేలో రైయ్యంట పోతుంటారు. అసలు ఈ ఆర్‌టీఓ సరిగ్గా టెస్ట్ డ్రైవ్ చేయకుండా అందరికి లైసెన్సెస్ జారీ చేస్తారు. వాళ్ళు సగం సగం డ్రైవింగ్ నేర్చుకొని రోడ్ల మీదకొస్తారు. ఇంకా ఈ విలువ సైకిల్ ఉంటాయి కదా! డెలివరీ చేసేవాళ్ళు. వాళ్ళైతే వాళ్ళ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ దూరుతారు. చిన్న చిన్న పిల్లోళ్ళు బైకులు తోలుతుంటారు. వాళ్ళందరిని చూస్తుంటారు. బట్ వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు. అసలు ఈ బెంగుళూరులో రోడ్లు సరిగ్గా ఉన్నాయా? లేవు. కరెక్ట్‌గా రోడ్డు పక్కన వైన్ షాప్ ఉంటది. కొంచెం ముందు సిగ్నల్ ఉంటది. సిగ్నల్ దగ్గర పోలీసులుంటరు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు. ఫైనేస్తారు. ఇది ఏం న్యాయం స్వామి? ఇలా వీళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటే బైక్ టాక్సీల మీద పడి వాళ్ళని బ్యాన్ చేయడం ఏంది?